What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to show you how to change your voice on your PC. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చూపించబోతానంటే ఫ్రెండ్స్, మన వాయిస్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది నేను మీకు చూపించబోతాను. ఫ్రెండ్స్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా ఫన్ గా కూడా ఉంది. సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను, మీకు కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్, ఈ యాప్ ఈ సాఫ్ట్వేర్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే మనం డిఫరెంట్ అప్లికేషన్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మనం డిఫరెంట్ వాయిస్ అనేవి మనం డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ జూమ్ లో మనం ఏదన్నా మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తున్నా మనం ఫన్ కోసం మన వాయిస్ అనేది చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్స్ ఇస్తున్నా మన వాయిస్ అనేది చేంజ్ చేసి మన లైవ్ స్ట్రీమ్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా గూగుల్ మీట్స్ లో, అదేవిధంగా ఈవెన్ మన స్కైప్ కాల్స్ లో కూడా మన వాయిస్ అనేది చేంజ్ చేసి మనం కాల్స్ అనేది చేయొచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. సో లైక్ దిస్. This tutorial about how to change your voice. So, how is my voice? Is it cool? Is it fun? Do you like my voice? So, if you like my voice, please subscribe my channel and share it to your friends and watch my videos. Thank you for watching my videos, friends. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ మనం డిఫరెంట్ వాయిస్ అనేవి మనం యూజ్ చేసి మనం చాలా చక్కగా ఈ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే voicemod.net అని చెప్పేసి మనం గూగుల్లో ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత voicemod.net అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసి ఇక్కడ దీని మీద ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా దీని యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ వాయిస్ మోడ్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ అనేది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అనేది అవుతుంది అనమాట. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీరు దానికి యాప్ అనేది ఓపెన్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాయిస్ బాక్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇవి మనకి చూడండి ఇక్కడ డిఫరెంట్ వాయిస్ ఉన్నవి. ఈ వాయిస్ అనేవి మనం యూజ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ వాయిస్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ వాయిస్ యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఇక్కడ క్లిక్ చేసి మనం ఈ వాయిస్ అనేది యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఇప్పుడు ఈ వాయిస్ అనేది వినిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ వాయిస్ అనేది యూజ్ చేయొచ్చు. మనకు రోజుకు వచ్చేసి 5 ఇస్తారు ఫ్రీ వాయిసెస్ అనేది. సో ఇప్పుడు మనం సెకండ్ సెలెక్ట్ చేద్దాం. సో చూడండి, ఈ సెకండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ జాబ్ అనేది మనకి ఇప్పుడు రన్నింగ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం రోజుకు 5 అనేది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ 5 అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి షేర్ టు అన్లాక్ అని కదా, దీని మీద కనుక క్లిక్ చేస్తే మనకి 6th అనేది ఓపెన్ వస్తుంది అనమాట. అంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేస్తే మనకి 6th లాక్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనకి ఒకవేళ ఇది మనం క్లోజ్ చేసాము, ఇది యూజ్ చేసాము అనుకుంటే దీన్ని స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ క్లీన్ అని ఉంది కదా, మీద క్లిక్ చేస్తే మనకి నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట వాయిస్ అనేది. ఇట్లా మనం డిఫరెంట్ యూజ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ వాయిస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రో అనమాట. మనం మనీ పెట్టి పర్చేజ్ చేయాలన్నమాట. సో మనం పర్చేజ్ చేయకుండా రోజుకి ఇట్లా డిఫరెంట్ 5 వాయిస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు 5 వస్తే నెక్స్ట్ రోజు ఇంకో డిఫరెంట్ 5 వస్తాయి అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఇవి మనకి సెట్టింగ్స్ అనమాట. సో ఒకసారి ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మైక్రోఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వీటిని చాలా ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి కింద 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాయిస్ చేంజ్ తో పాటు మనకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇనిషియల్ స్టేజ్ లో ఫస్ట్ మీరు బిగినింగ్ లో ఉన్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేయమాకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాయిస్ చేంజర్ అనమాట. ఇది ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ వాయిస్ చేంజర్ మీద మనం టర్న్ ఆన్ చేయాలి, అప్పుడు మనం యూజ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా హియర్ మై సెల్ఫ్ అనమాట. సో హియర్ మై సెల్ఫ్ మనం కనుక మనం ఆన్ లో పెట్టుకుంటే మనం వాయిస్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి మనం ఒకసారి లిజన్ అనేది చేయొచ్చు అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవి 3 మనకు ఆప్షన్స్ కింద ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఈ యాప్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వాయిస్ అనేది రోజుకు మనం 5 వాయిస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా డిఫరెంట్ అప్లికేషన్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. జూమ్ లో, అదే విధంగా వచ్చేసి మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా ఫన్ గా కూడా ఉంది. సో మీరు కూడా యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదే విధంగా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. గుడ్ డే ఫ్రెండ్స్.